దేవుని బిడ్డలారా చూడండి, మీ జీవితంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి. ఈ సమస్యల్లోని మీరు బయటపడడానికి మీరు ఆలోచన చేశారు, ప్లాన్ చేశారు, కూర్చోబెట్టుకుని మాట్లాడినారు, ప్రేమగా మాట్లాడినారు, కన్నీళ్లు గార్చి మాట్లాడినారు, ప్రాధేయపడ్డారు, తలబాదుకున్నారు. వద్దురా, పరిస్థితి బాగాలేదు, వద్దయ్యా, ఈ విధంగా నువ్వు ఆ మార్గం వెళ్ళకూడదు, అన్ని రకాల సెట్ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో మీ కుటుంబానికి పెద్దలుగా ఉన్న వారిని కూడా మీరు పిలిపించుకున్నారు. పెద్దవాళ్ళని కూర్చోబెట్టి కూడా కొన్ని మాటలు కుటుంబంలో వినబడ్డ కారణం ఏంటంటే సమాధాన వాతావరణం రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగినా కానీ దేవుని ప్రజలారా ఏ మాత్రం కూడా మార్పు అనేది రాలేదు. ఇటువంటి పరిస్థితి ఈరోజు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈ విధమైన అశాంతి, ఈ విధమైన అసమాధానం, ఈ విధమైన అలజడి, ఈ విధమైన కలవరం, ఆందోళనకరమైన పరిస్థితులు ఇవన్నీ తొలగిపోవాలంటే బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఈ విధమైనది వదిలిపోవాలంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.